మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు కాటారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ఎంపీపీ ఫోరంల ఉపాధ్యక్షులు, జర్నలిస్టు రంగంలో అనేక సేవలు ప్రజలకు అందించి ప్రజాప్రతినిధిగా ఉంటున్నటువంటి వ్యక్తి పంతకాని సమ్మన్న గారు మన స్టూడియోకి రావడం జరిగింది. వారికి చిన్న కానుక. అన్నా, థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. మీ విలువైన సమాచారాన్ని మాతో పంచుకోవాలని కోరుతా ఉన్నాం. స్టార్ట్ చేయండి. ఓకే, ముందుగా వైనాల రాజు న్యూస్ ఛానల్కు, ఈ ఛానల్ను వీక్షిస్తున్న శ్రోతలందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే ఒక చిన్న ప్రయత్నం కానీ ఒక గొప్ప న్యూస్ను అందిస్తున్నారు. మన స్థానిక న్యూస్తో పాటు, జిల్లా న్యూస్తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సమస్యలను, సమావేశాలను ఎప్పటికప్పుడు మన దృష్టికి తీసుకురా ప్రయత్నం చేస్తున్న రాజన్న గారికి ఓవైపు రాజకీయ పార్టీలో ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఖర్చు ఎంతైనా కూడా భరిస్తూ చేస్తున్నందుకు వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలామంది కూడా ఈ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందికి షేర్ చేయండి. ఈ ప్రయత్నాన్ని మనం ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే స్థానికంగా జరుగుతున్న సమస్యలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, దాంతోపాటు అనేక ఇబ్బందులు అయితే ఏమైతే మామూలు సామాన్య ప్రజల ఇబ్బందులు ఉందో దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈ ప్రయత్నాన్ని అభినందనీయం. దాంతోపాటు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ న్యూస్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్ చూసుకుంటే, తాకిన రోగాలే కాలుష్య కాసారాలుగా గోదావరి కృష్ణానది పరివాహకాలు, పరిమితికి మించి కొలిఫామ్ బ్యాక్టీరియా ఘోరంగా నీటి నాణ్యత, జలచరాలకు ప్రాణగండం, మొక్కలకు ముప్పు, కేంద్ర జల సంఘం అధ్యయన నివేదికల వెల్లడి అనే ప్రధాన వార్తాపత్రికలు ప్రధాన న్యూస్గా మనం చూస్తున్నాం. వాస్తవానికి గోదావరి కృష్ణా జలాలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో నదీ జలాలన్నీ కూడా కలుషితం అయిపోయి కొలిఫామ్ అనే బ్యాక్టీరియా వల్ల అవి తాగితే చనిపోయి చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. తాకిన అనే టైటిల్ చాలా బాగుంది. అయితే మరి గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ నదీ జలాల శుద్ధీకరణ పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అందరికీ తెలుసు. గతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము గంగా నదిని ప్రక్షాళన చేస్తామని అన్నారు. కానీ కరోనా టైంలో గంగా నదిలో శివాలు కొట్టుకొచ్చిన పరిస్థితి మనం అందరం చూసాం. మరి ఈ ప్రభుత్వం మన ప్రజాపాలనలో మొన్న అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం అని గౌరవ రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి మూసీ నదిని శుద్ధీకరణ చేస్తామంటే మన ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. ఆ మూసీ నది డిపిఆర్ ఏది, అందులో ఎన్ని కోట్లు, ఎంత తింటారు అని. అంటే నదుల శుద్ధీకరణ అనేది మన ప్రజాపాలకుల యొక్క బాధ్యత. ఎందుకంటే గ్రౌండ్ వాటర్లో కూడా ఆ జలాలు గ్రౌండ్ వాటర్లో ఇంకి భూమి కూడా కలుషితమై ఈరోజు పండే పంటలు కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, ఓజోన్ పొర దెబ్బతిన పరిస్థితి, మానవ మనుగడకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. అలాంటి చక్కని వార్తను మనం ఈ విధంగా చూస్తున్నాం. అయితే అన్న, కృష్ణా బేసిన్ లో ఉన్న వాటర్ కన్నా గోదావరి బేసిన్ లో ఉన్న దాంట్లో కొలిఫామ్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే మొన్న సబ్ కమిటీ కూడా వేసిరేది, పూడిక తీత ఎక్కువ రోజులు తీయకపోవడం వల్ల సిల్టు బాగా పేరుకపోయి మట్టి, బురద, లవణాలతో కూడిన నీరు రావడం వల్లే ఈ కొలిఫామ్ ఫామ్ అవుతుంది అంటుంది. ఓకే, దీనికి స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అన్నాను, కాళేశ్వరం, మేడిగడ్డ, తర్వాత ఈ అన్నారం సుందిలో బ్యారేజీలు కట్టి ఆ బ్యారేజీలో వచ్చే కమిషన్లు దండుకోవడానికే ప్రయత్నం చేశారు తప్ప, ఈ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి, మనకు స్వతంత్రానంతరం కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా పూడికతో, మీరు అన్నట్టుగా పూడికతో నిండిపోయి ఉన్నాయి. ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూడిక తీసే ప్రయత్నం చేయరు వాళ్ళు. కనీసం పూడిక తీస్తే కొత్త మట్టి వస్తుంది, కొత్త నీరు వస్తుంది, అటు ఒక టీఎంసీల సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆ ప్రయత్నం చేయకపోగా కలుషితాలు ఎక్కడికక్కడ అడ్డగోలుగా కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు, రకరకాల కలుషిత కంపెనీలు పర్మిషన్ ఇస్తూ పోతూ, ఎక్కడ చూసినట్టే మాటలు మాత్రం మేము గంగా జలంలోకి చేస్తాం, మూసి నదిని మేము గంగా జలం చేస్తాం, వాళ్ళు కూడా చాలా డైలాగ్ కొట్టారు. కానీ ఎక్కడ కూడా మీరు అన్నట్టు చెత్త చెదర ఇక్కడ చూస్తే ఫోటోలో హుస్సేన్ సాగర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏమన్నా అంటే, హుస్సేన్ సాగర్ లా రూపాయి బిల్లు వేస్తే ఇట్లా మనం చూడొచ్చు, గంగా వాటర్ లెక్క, మినరల్ వాటర్ లెక్క చెంబుతో ముంచుకొని తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు వాస్తవానికి కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం మేము హుస్సేన్ సాగర్ ను అని అన్నారు. అని మాటలు మాత్రమే తెలుసు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గరికి 15 సంవత్సరాల కాలంలో పోతే
అసలు హుస్సేన్ సాగర్ దగ్గర జనం నిలబడే పరిస్థితి లేకుండా మీరు చాలా సార్లు పోయి ఉంటారు. అదే అంటే కేసీఆర్ గారు అన్నారు అంటే అది చేయరని మనం అనుకోవాలి. అందరికీ తెలుసు, ప్రజలందరికీ కేసీఆర్ గారు ఏదైతే దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ అంటూ అంటే ఎక్కడికి పోతే దాన్ని ముసిరిని హైదరాబాద్ ను ఆకాశ హర్మాలు కట్టిస్తా, డలౌసి చేస్తా, మరొక న్యూయార్క్ చేస్తా, డెన్మార్క్ చేస్తా, ఈ విధంగా మాట్లాడిన సందర్భాలు మనం చాలా దానిలో భాగంగానే మాట్లాడారు. అయితే ఇది అన్ని వర్గాలకు, ప్రజలందరికీ, సర్వ జీవకోటి అందరికి కూడా, నాట్ ఓన్లీ మనుషులకే కాదు, జలచర పక్షులు, తర్వాత జలచీవరాశులు, మన చేపలు అన్ని కూడా, అన్నిటి కూడా కంపల్సరీ మనకు మనిషికి గాలి తర్వాత మనిషి జీవకోటి బతకాలంటే నీరే. సో అలాంటి నీరును తాగిన ప్రమాదం అనేది మంచి వార్తను మనం మొదటిగా చూస్తున్నాం. ఇప్పుడే మనము ఏదైతే నీటి కాలుష్యం గురించి చెప్పుకున్నామన్నా, అదే విధంగా వెలుగులో ఓజోన్ డేంజర్ హైదరాబాద్ లో పమారా స్థాయిలో పెరుగుతున్నటువంటి విషవాయువు 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి కేసు నమోదు. సనత్ నగర్ లో అత్యధికం, క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు, ఏడాదికి 86 రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్ అని అంటున్నారు. దీనివల్ల లంగ్స్ కి ఏదో చాలా ప్రమాదం అంటారు అన్న, దీని సంగతి కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది అంటే ఈ రోజు నిజంగా కూడా ప్రధాన వార్తా పత్రికలు అన్ని కూడా ఏదో రాజకీయ కోణంలో వారికి నచ్చిన అంశాలు కాకుండా ప్రజలకు ఏదైతే ప్రమాదం జరగబోతున్నదో దాన్ని ముందస్తుగా హెచ్చరించే ప్రయత్నం చేసినట్టే కనబడుతున్నది. ఈ విధంగా అంటే ఉండాలి. వాస్తవానికి పత్రికలు అనేటి ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజా హితం కొరకు పనిచేయాలి. ఈరోజు చూస్తే ఓజోన్ డేంజర్, హైదరాబాద్ ప్రమాదకర స్థితిలో పెరుగుతున్న విషవాయువులు. అంటే ఇంతకుముందు మనము వాటర్ కలుషితం గురించి చూసాం, ఇప్పుడు గాలి కలుషితం. ఏదైతే మనకు సూర్యు నుంచి వచ్చే అతి నీళ్ళలోహిత కిరణాలు డైరెక్ట్ మన మీద పడకుండా, మనకు ప్రాణకోటికి జీవనష్టం జరగకుండా ఓజోన్ పొర మనకు కవచంలో పనిచేస్తుంది. ఒక బార్డర్ సైనికునికి బుల్లెట్ ప్రూఫ్ ఎట్లనో ఓజోన్ పొర ఆ విధంగా అయితే అది డేంజర్ జోన్ లో ఉందనేది అత్యంత ప్రమాదకరమైన వార్త. మరి ఆ డేంజర్ జోన్ ప్రభావం ఎక్కువ మన హైదరాబాద్ లో ఉందట. దానికి కూడా కారణం మీ అందరికి తెలుసు, విచ్చలవిడిగా కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం, పట్టించుకోకపోవడం, కలుషిత వాతావరణం. కాబట్టే మన రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి ఒక ఆధ్వర్యంలో ఆ మూసి, హైదరాబాద్ ముఖ్యంగా ఎక్కువ ప్రవహించేది, ఎక్కువ ప్రజలు ఆధారపడేది మూసి నదిని ప్రక్షాళన చేస్తే, దాంతోపాటు ఇంతకుముందు సోదరులు రాజు గారు చెప్పినట్టు హుస్సేన్ సాగర్ ను కూడా ప్రక్షాళన చేస్తే ఈ ప్రమాదం కొంచెం అది బారిన పడే ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఇక్కడ లంగ్స్ కి చాలా ప్రమాదం. అంటే ఈ ఓజోన్ డేంజర్ వల్ల లంగ్స్ అనేది చాలా మందికి వీక్ అయిపోయి, మనం చూసాం లాస్ట్ ఇయర్ కరోనా వస్తే ఎవరైతే లంగ్స్ వీక్ ఉన్న వాళ్ళు ఉన్నారో, మన ఊపిరితిత్తులు కొంచెం తక్కువ వీక్ సామర్థ్యం పనిచేసే వాళ్ళు చాలా మంది చనిపోయారు. కరోనా ఎఫెక్ట్ కూడా లంగ్స్ మీదనే కానీ ఫస్ట్ ప్రభావం కరోనా ఆ వైరస్ అనేది మన లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ మ్యూకస్ అనేది ఫామ్ చేసి ఆ శ్వాస ప్రక్రియను ఇబ్బంది చేసింది. అయితే లంగ్స్ వీక్ ఉంటే తప్పకుండా లంగ్స్ ఫెయిల్యూర్ అయి చనిపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అన్న, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే, రాష్ట్ర దిక్సూచిగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు 16,000 కోట్ల రూపాయల టార్గెట్ తోటి వెళ్ళినటువంటి అమెరికా టూర్ను గతంలో 41,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చి ఇండస్ట్రియల్ హబ్ గా మార్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 16,000 కోట్ల రూపాయల ఏదైతే ఆదాయాన్ని తీసుకొస్తామని వెళ్తే రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపుగా 30,750 కొత్త ఉద్యోగాలు. సీఎం రేవంత్ అమెరికా టూర్ లో కంపెనీల అంగీకారం, 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు, ముగిసిన అమెరికా పర్యటన, సౌత్ కొరియాకు వెళ్లిన శ్రీధర్ బాబు గారు సీఎం అని ప్రధాన హెడ్లైన్ గా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. వాస్తవానికి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 6-7 నెలలనే రెండో విడత, అంటే ఓవైపు ఎంపీ ఎలక్షన్, తర్వాత అసెంబ్లీ, ఈ బిజీ షెడ్యూల్ ఉంటూనే రెండో విడతగా, ఎందుకంటే ఐటీ పరిశ్రమల శాఖ మినిస్టర్ గా గౌరవ శ్రీధర్ బాబు గారు మరి ఆ బాధ్యతలు చేపట్టిన కొత్తలో కొంతమంది హైదరాబాద్ కావచ్చు, లేకుంటే ఈ బీఆర్ఎస్ నాయకులు, మా కేటీఆర్ దీంట్లో దిట్ట, అమెరికాలో వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి కంపెనీలు తీసుకొస్తారు, మరి కాంగ్రెస్ లో ఎవరి మినిస్ట్రీ చేస్తారు, ఎవరికి ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు కొంత దుష్ప్రచారం చేశారు. అయితే అందరి అనుమానాలను పెటాపంచం చేస్తూ గౌరవ శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి వారు రెండవ విడత అమెరికాలో పర్యటన చేస్తే, మీరు అన్నట్టు కేవలం 10-15 వేల కోట్లు అనుకో టార్గెట్ వెళ్తే 31,532 కోట్లు డబల్. దాంతోపాటు 30,000 ఉద్యోగాలు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న చితక బోగస్ కంపెనీలు కాదండి. వారు ఈ మధ్యలో కొంతమంది ఏదో రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుని కంపెనీ అగ్రిమెంట్ చేసుకున్నారు, చిన్న చితక పోయారు. నిన్న మనం చూస్తే గూగుల్ అనేది ఈరోజు ప్రపంచ
యావత్ ప్రపంచాన్ని యావత్ విశ్వాన్ని శాసిస్తున్నటువంటి గూగుల్ కంపెనీతో వారు నిన్న అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అమెజాన్ కంపెనీ కూడా మీకు తెలుసు ఈరోజు ప్రపంచ అత్యంత ధనవంతులలో టాప్ 2లో ఉన్నారు అమెజాన్ వాళ్ళు. వారి యొక్క ఏఐ ఆధారిత డేటా 4వ యూనిట్ మన హైదరాబాద్ లో పెట్టడానికి కూడా వారు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయాన్ని ఇక్కడ చూడండి, అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్లెస్ కార్ను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి అంటే ఒక డ్రైవర్ లేకుండా ప్రయాణించే కారులో స్వయంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు సార్ కూడా కూర్చొని దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి అలాంటి టెక్నాలజీ కూడా మన హైదరాబాద్ లో పెట్టాలని, అంటే ఓవైపు తెలంగాణ మన ప్రభుత్వం ఈ తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత రదన్ గారు అంటే 6 గ్యారంటీలు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించారో ఈ 6 గ్యారంటీలు అంటే సంక్షేమాలు, ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తూనే 6 గ్యారంటీల అమలుకు నిధుల సేకరణ చేస్తూనే ఎట్ ది సేమ్ టైం వారికి ఉన్నటువంటి బాధ్యత మన దేశానికి ఐటీ కంపెనీలు, మన రాష్ట్రానికి ఐటీ కంపెనీలు, తర్వాత పరిశ్రమలను అభివృద్ధి. మొన్న భూపాల్పల్లి స్కిల్ యూనివర్సిటీ, తర్వాత భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఒక పారిశ్రామిక కారిడార్ ఇండస్ట్రియల్ హబ్ ను కూడా వారు ప్రారంభించడం జరిగింది. అంటే ఈ విధంగా ఎట్ ఏ టైం ఒక 3-4 పాత్రలు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అవి ఒక 3-4 కమిటీలలో ఎడ్యుకేషన్ కమిటీ, ధరణి కమిటీ, ఈ విధంగా 317 కమిటీ అంటే 3-4 కమిటీలలో సబ్ కమిటీలో సభ్యునిగా ఉంటూ ఆ సమస్యలు పరిష్కరిస్తూ తర్వాత అసెంబ్లీ వ్యవహారాలు చూస్తూ ఎంత విజయవంతంగా నడిపారో మీకు తెలుసు. మన అసెంబ్లీ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ రాత్రి 1-2-3 గంటల వరకు ఎంత అంటే అసెంబ్లీనే రాత్రి అంత గంటల వరకు రన్ చేయడం, తర్వాత ప్రతిపక్ష నాయకులకు కూడా గంటల అవకాశం ఇవ్వడం, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రతి బిల్లు మీద, తర్వాత బడ్జెట్ పద్ధతుల మీద చర్చ, దాంతోపాటు రాత్రి పగలు అని లేకుండా మంతని కాన్స్టిట్యూన్సీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ప్రజలందరితో కూడా వారు సమస్యలకు సమయం ఇస్తూ, మొన్న కోమటిరెడ్డి గారు చెప్పారు అమెరికాలో మీరు చూస్తుంటారు, సీఎం కూడా మొన్న ఈ మధ్యలో చెప్పిండు 2-3 సార్లు తెలంగాణలో ఏదైనా ఆర్థిక వనరులు సమకూర్చాలంటే శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తున్నాం. శ్రీధర్ బాబు గారు దలుచుకున్నారంటే ఏదో రకంగా ఆ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించే ఆర్థిక వనరులను ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతా ఉన్నారు. వారు చెప్పిరంటే మేము చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. అంటే అదే ఆ విధంగా ఈ మంతని నియోజక ప్రజలు మనం అందరం చేసుకున్న మన అందరి అదృష్టం అండి. మనం ఒక్క ఓటు వేస్తే మొన్నదాకా మన గౌరవ శ్రీధర్ బాబు గారి సహోదరులు శ్రీనిబాబు గారు కూడా ఈ నియోజకవర్గంలో జననాడి కార్యక్రమం కావచ్చు, తర్వాత అనేక రకాలుగా కార్యక్రమాలు కూడా చేపట్టదండి. అంటే ఈ మంతని నియోజక ప్రజలు ఒక్క ఓటు వేస్తే 2 నాయకులు మన ప్రజల కొరకు, మన నియోజకవర్గ మరియు జిల్లా మరియు రాష్ట్ర ప్రజల కొరకు రాత్రి పగలు కష్టపడుతున్నారు. వారు రాష్ట్ర స్థాయిలో తర్వాత శ్రీనిబాబు సార్ అంటే కొంతమంది సోషల్ మీడియాలో చూసా ఈ శ్రీనిబాబు గారు పర్యటించి ఏం చేస్తారు, శ్రీనిబాబు గారికి ఏం ప్రోటోకాల్ ఉంది, ఆయన పర్యటించి ఏం చేస్తారు అని అన్నారు. అంటే సమస్యను తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఒక సామాన్య కార్యకర్తగా, సామాన్య నాయకుడు ఒక ప్రజల దృష్టికి ఇష్యూ తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే సమస్యను గుర్తించడానికి ఎవరైనా పర్వాలేదు, సమస్యను గుర్తించి ఆ సమస్యను ఒక క్రియాశీలక బాధ్యతలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి అటువంటి మాట్లాడే వారికి నిజంగానే ఏం చేస్తారు అనుకుంటే ఇంతమంది జనం వెళ్ళి ఇన్ని విధాలుగా పలు రకాల సమస్యలను చెప్పుకొని మా సమస్య తీరింది, మాకు పరిష్కారం దొరికింది అని ఎందుకు సంతోషపడతా ఉన్నారు? దాన్ని కూడా చూడాలి. అవుట్పుట్ ఏదైతే జనంలోకి వెళ్ళిన తర్వాత జనం మాట్లాడిన పద్ధతులు, జనాలకు జరిగిన సమావేశాలు, ఆ సందర్భాలు, అందులో పరిష్కారాలు కనుగొన్న తీరు ఎంతో ఆకర్షించినాయని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక విమర్శ చేసేవాళ్ళు విమర్శ చేస్తూనే ఉన్నారు. ఇది కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం మన శ్రీధర్ బాబు గారు వెళ్ళినటువంటి అమెరికా పర్యటనకు సంబంధించి 16,000 కోట్లకు సంబంధించి 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడం జరిగింది. దాదాపుగా 8 రోజులలో 19 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. దాదాపుగా 50 మీటింగ్లకు సంబంధించి 50 కార్పొరేట్ సంస్థలతోటి మీటింగ్లో అటెండ్ కావడం జరిగింది. అదే విధంగా 30,750 కొత్త ఉద్యోగాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిపై రానున్న రోజుల్లో హైదరాబాద్ ప్రపంచ మేటి పటంలో నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి ఏదైతే అమెరికాకు సంబంధించిన వ్యాపారవేత్తలు చైనాను ఆకర్షిస్తున్నారంటే దాంట్లో ఫ్యూచర్ సిటీ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ సిటీ ఆఫ్ వరల్డ్ అన్న విధంగా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి హైదరాబాద్ కు పెట్టుబడులు ఆకర్షించడంలో సక్సెస్ అయినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అంతే అంటారా? 100%. అందుకే మీరు అన్నట్టు ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కాదు, ఫ్యూచర్ సిటీ ఆఫ్ స్టేట్ అంటే మన తెలంగాణ కూడా
ఫ్యూచర్ స్టేట్ గా మారబోతుంది. ఇదే విధంగా వీరిద్దరు కూడా రామలక్ష్మణ్ల లేకుంటే ఒక జోడెద్దుల ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఓవైపు రాజకీయ పరంగా ప్రజల అట్టడు స్థాయి ప్రజలను గుర్తిస్తూనే కొత్త రేషన్ కార్డు ఇస్తామంటున్నారు. నూతన గృహాలు మంజూరుకు మొన్న 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. ఇంకొక వారం రోజులు ఇది కూడా స్టార్ట్ అవుతుంది. అట్టడుతో పాటు అమెరికాల తలదన్నేలా అక్కడ ఉన్నటువంటి కంపెనీలను కూడా ఇక్కడికి ఆహ్వానించడం అనేది నిజంగా అంటే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది కొనసాగుతున్నారు, వాస్తవానికి చాలా మంచిది. తర్వాత హైడ్రా అని మీరంతా ముందు అన్నట్టు, హైడ్రా అంటే హైదరాబాద్ యొక్క ఈ ప్రకృతి విపత్తులు కావచ్చు, లేకుంటే సిటీ ఆధునీకరణ కావచ్చు, అదే ఆ కోణంలో కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా హర్షించాలి, అభినందించాలి. అంటే ఒకప్పుడు మీకు తెలుసు సీఎం గారు అంటే సీఎం బయటికి వెళ్ళాలి అని అంటే 3-4 నెలలకు ఒకసారి కూడా కనబడకపోయింది. వెళ్తే ఎక్కడికి సీదా ఆయన ఫామ్ హౌస్ నుంచి మన యాదగిరి గుట్టకు పోయేది, ఆడ దర్శనం చేసుకొని చిన్నజీర స్వామి కాళ్ళు మొక్కి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫామ్ హౌస్కి పోయిన సందర్భమే తప్ప ఈ విధంగా సీఎం గారు కానీ ఈ ఐటీ మినిస్టర్లు ఈ విధంగా రాత్రి ప్రజలు కష్టపడుతూ చేస్తున్నటువంటి సీఎం అంటే నేను చెప్తున్నా సరే, అధికారం 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఇప్పటి వరకు 8 నెలల కాలమైంది వారు ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. ఒక్క రోజు అంటే ఒకటే రోజు సీఎం 39 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి, అది కూడా ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రసంగం చేస్తే అత్యంత ఇబ్బందిగా 1 గంట 40 నిమిషాలు మాత్రమే కూర్చొని హడావుడిగా వచ్చి మళ్ళీ అసెంబ్లీ లాబీలో ప్రెస్ మీట్ పెట్టి మేము చీల్చుతాం చెండాడతామని చెప్పి మళ్ళీ తెల్లారి నుంచి మాయమయ్యాడు. ఆయన ప్రజలు కలుస్తాడా కలవడా? అసలు ఆయనకు సంబంధించిన గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఏదో ప్రజా వైద్యశాలగా మార్చాలి, అతను ఇంతవరకు అడిగే పెట్టలేదు అంటున్నారు. మరి ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే నేను ఇంతకుముందు గుర్తు చేశాను మీకు, కేసీఆర్ ఏదైనా అన్నాడు అంటే అది చేయడు అని దాని అర్థం. కేసీఆర్ ఏమన్నాడు, మొదటిగా శాసనసభ మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుంటా అంటే ఆయన అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి అసెంబ్లీకి రాకుండా నల్లగొండకి వెళ్ళి మీటింగ్ పెట్టి మేము రేపటి నుంచి గ్రామాలు సంచరిస్తాం 50,000 మందితోని కాళేశ్వరాన్ని ముట్టడిస్తాం, అది చేయలేదు. రెండోది ప్రతిపక్షంగా ఆయన మీరు అంటే దళిత ఉప ముఖ్యమంత్రి అనే కాదు, దళితుడు స్పీకర్ గా ఉన్నందుకు ఆయనకు యాక్చువల్లీ అధ్యక్ష అని నేను దళితుడు అనాలా, వారి పైన కూర్చుంటే నేను కింద కూర్చోవాలా అనే కాన్సెప్ట్ తోని ఆయన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ అంటే ప్రజలందరూ ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని కూడా ఆయన సమర్థవంతంగా ప్రోత్సహిస్తారు. ఇలా దళితులను అంటే అన్నా నేను ఒకటి చెప్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలేదు, దళిత ముఖ్యమంత్రి చెయ్యలేదు, దళిత బంధుతోటి ప్రతి ఒక్క దళితుడిని లక్షాధికారి చేస్తా అన్నాడు, చెయ్యలేదు. అదే విధంగా సిఎల్పి నాయకునిగా ఒక దళితుడిని పెడితే ఆ సిఎల్పిని విలీనం చేసి బీఆర్ఎస్ లో విలీనం చేసుకునే ప్రక్రియ చేసిండు. అదే విధంగా మొన్న మీ మధ్య ఇక్కడ ఏదైతే భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మీ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు ఆగస్టు 2వ తారీఖు నాడు డెడ్ లైన్ పెడుతున్నాం. ఏదైతే జూలై 26 నాడు కేటీఆర్ విహారయాత్ర చేసిండో మేడిగడ్డ టూర్, మేది ఎల్ఎండిని సందర్శించి రామగుండము గెస్ట్ హౌస్ లో పండుకొని మళ్ళీ తెల్లారి మేడిగడ్డకు వచ్చి ఏదైతే విహారయాత్ర చేసిండో ఆగస్టు 2 నుంచి నీళ్లు ఎత్తియకపోతే మేము 50,000 మందితోటి వచ్చి మేడిగడ్డ పంపులను స్టార్ట్ చేస్తామన్నారు. మరి ఆగస్టు 2 పోయింది, ఆగస్టు 12కి వచ్చింది, 10 రోజులు దాటింది. మరి కేటీఆర్ 50,000 మందిని తీసుకొస్తారని మీరు ఎప్పుడు తీసుకొస్తారా అని మీరు అక్కడ ఎదురు చూస్తా ఉన్నారని అంటున్నారు అందరు జనాలు. కేటీఆర్ 50,000 మందిని ఎప్పుడు తీసుకొస్తాడు, ఎప్పుడు తెస్తాడు? కానీ ఒక పక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్తారంటే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఫ్లోను కనుక ఆపితే ఉన్న పిల్లలు కింగిపోతే కింద 140 గ్రామాలకు సంబంధించి సునామీ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది, వాటర్ ఫ్లోను ఆపే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. మరి దీనిపై కేటీఆర్ అవగాహన రహితంతో మాట్లాడుతా ఉన్నాడా, లేకపోతే ప్రజలు మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నాడా? ఇంకో అదే విధంగా మళ్ళా ఇక్కడ చూడండి, సుంకిశాలాయిక ప్రశ్నార్థకమైన రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు మళ్ళీ పనులు చేయాలని నాగార్జున సాగర్ నీటి మట్టం 500 అడుగులకు తగ్గాలి. సాగర్లో ప్రస్తుతం నీటి మట్టం 585 అడుగులు. నీటి నిల్వలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి. ప్రాజెక్ట్ అంచనా వ్యయం 840 కోట్ల నుంచి 2,200 కోట్లకు చేరిక. సేమ్ దీన్ని చూస్తా ఉంటే మీ దగ్గర ఏదైతే మేడిగడ్డ ఉందో అదే సేమ్ దీనిపై ఒకసారి చెప్పండి. అదే మేడిగడ్డ మీరు అన్నట్టు మేడిగడ్డ అది ఇది మనకు ఒక మేడి పండుగలా మారిపోయిన పరిస్థితి మీకు తెలుసు. వారు నిజంగానే 50,000 మంది రైతులతో మేము వస్తాం అంటే రైతుల మీద ప్రేమ ఉంటే అది చేసే కార్యక్రమం. కానీ నిజంగా రైతుల మీద ప్రేమ లేదు. ఎందుకంటే మేడిగడ్డ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూలిపోలే, గేట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీయలే. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇంకా 2 రోజులు వ్యవధి ఉండగా వారు ముఖ్యమంత్రిగా ఉండగా వీరు ఐటీ అండ్ పరిపాలన శాఖ మంత్రిగా ఉండగానే జరిగింది అది. అప్పుడే ఆ ప్రభుత్వమే గేట్లు తీసించింది. అప్పుడు కూలిపోయిన తర్వాత ఆ రోజు కనీసం కేసీఆర్ గారు అక్కడికి రాలే, కేటీఆర్ గారు రాలే,
కనీసం ప్రతిపక్ష నేత శ్రీధర్ బాబు సార్ వెళ్తారు, ఆ స్థానిక అదే అడగబోతున్నా ఎమ్మెల్యే కూడా వెళ్తే కూడా చూడండి. మీరు ఆ ప్రాంతానికి అక్కడ సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, మీరు ఏదైతే మేడిగడ్డను చూడనీకి వెళ్తే మిమ్మల్ని మేడిగడ్డ చూడకుండా పోలీసులను పెట్టి అడ్డుకొని మిమ్మల్ని మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అని అప్పుడు సమాచారం జరిగింది. దానికి సంబంధించి భూపాల్పల్లి ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ శ్రీధర్ బాబు గారితో కూర్చొని రోడ్డుపై ధర్నాయించిన కానీ మిమ్మల్ని ఆ ప్రాంతం చూడనీయలేదు అనేది గతంలో జరిగింది. అంతకుముందేమో కనీసం గేటు కాడికి కూడా చూసే అర్హత కూడా లేదా అని మీరు ఆడ నిరసన వ్యక్తం చేసినట్టుగా మనకు విజువల్స్ ఉన్నాయి. మేడిగడ్డ కడతా ఉంటేనేమో అది ప్రపంచ అద్భుతం, గిన్నిస్ బుక్ రికార్డ్, అందరు రాని అని ఎక్కడెక్కడ టూరిస్ట్ బస్సులు పెట్టి గవర్నమెంట్ నిధులతో పంపించారు అన్నారు. మేడిగడ్డకు ఆ పరిస్థితి దుస్థితి వచ్చిన తర్వాత వాస్తవానికి మా 5 మండలాలు కాటారం, మాదేపూర్, మల్హారు, మన వీళ్ళంతా భూములు అమూల్యమైన విలువైన ₹1,00,000 ఎకరం ఉంటుందని మాదేపూర్ మిర్చి రైతుల భూములు. అలాంటి భూముల్ని కోల్పోయి ఆ ప్రాజెక్టు కడితే మాకేమైనా నీరు వస్తుంది అనుకుంటే మన మంతని నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు చుక్క నీరు ఇవ్వకపోగా దానిలో కోట్ల రూపాయలు దండుకొని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు, తర్వాత హరీష్ రావు, తర్వాత కేటీఆర్, డైరెక్ట్ కేసీఆర్ అంటే 8% నిధులు డైరెక్ట్ కమిషన్ అనేది అందరికి తెలిసిన ఈ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏ రకంగా 900 కోట్లకు ఎదిగిండు అంటే దానిలో ప్రధాన అస్త్రం ఏదో మేడిగడ్డకు సంబంధించిన కాంట్రాక్ట్ అని చెప్తా ఉన్నారు. 900 కోట్లు అనేది అది మన 5 సంవత్సరాల క్రితం లెక్క. అది ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ జడ్పీ చైర్మన్ కాకముందు 900 కోట్ల లెక్క. సో జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఇంకా వారి డబుల్ ట్రిబుల్ అయినాయి. ఎందుకంటే మనం చూసాం చికోటి ప్రవీణ్ తో, తర్వాత ఈ భవిత చిట్ వాళ్ళు చిట్ ఫండ్స్ వాళ్ళతో, ఇంకా రకరకాల వెంచారు, చేపల చెరువులు, తర్వాత ఫామ్ హౌస్లు, ఈ రియల్ ఎస్టేట్, తర్వాత వారి విస్తరణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆస్తుల ప్రక్రియ మీద మనం వారి యొక్క అఫిడవిట్ చూస్తే కూడా తెలుస్తుంది. ఎలక్షన్ అఫిడవిట్ లో వాళ్ళు ఎంత ఆస్తులు ఎంత పెరిగా అంటే అఫీషియల్ గా పెంచిన ఎంత పెరిగాని. సో ఇవన్నిటికీ అంటే మేడిగడ్డ అనేది అక్కడ కేసీఆర్ కుటుంబానికి, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ కుటుంబానికి అది ఒక ATM లా మారింది. కానీ రాష్ట్ర ప్రజలకు ఒక శాపంలా మారింది. దానివల్ల తీవ్రంగా నష్టపోయి ఈరోజు అప్పుల పాలై నెలకు దగ్గర 13,000 కోట్లు అప్పే మన ప్రభుత్వం కడుతున్నది. వడ్డీ అప్పు చేసిన దాదాపుగా 12,650 కోట్ల రూపాయల వడ్డీని నెలకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి 6,50,000 కోట్లకు సంబంధించి నెల వడ్డీ కట్టే పరిస్థితి. ఇక మనం 12,500 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేయొచ్చు అన్న? అంటే 17,000 కోట్ల మిగులు బడ్జెట్ లో రాష్ట్రాన్ని చేతిలో పెడితే నెలకు 12,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి వచ్చింది. స్కీముల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు, అన్ని స్కీముల్లో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. అందరి సలహాలతోటి చేయాలని చెప్పింది. పశువర్గ శాఖలో గొర్రెల స్కీమ్ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయి. డీడీలు కట్టి కొల్ల కుర్మలకు గొర్రెలు రాలేదు, కానీ గొర్రెల రీసైక్లింగ్ ద్వారా దళారులు అధికారులు కోట్లకు పడగెత్తారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు గొర్రెల పథకాన్ని కాసుకునే గొల్ల కుర్మలకు ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలనుకుంటున్న కంపెనీలకు చెందిన యువతకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. వెల్ఫేర్ స్కీమ్లకు అప్లికేషన్లు తీసుకుని వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు స్క్రూటినీ చేయాలని, అప్లికేషన్లు కమిటీలు చర్చలు చేసి ఏదైతే ఎనీ స్కీమ్ పూర్తి స్థాయిలో స్కామ్ ఉంటేనే ఏ స్కీమ్ అయినా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి గత 10 సంవత్సరాల పాలనలో విధ్వంసాలు, విద్వేషాలు, రాక్షసత్వాలు, మారణ హోమాలు, వితౌట్ స్కామ్ నో స్కీమ్ అనే పద్ధతిలో నడిచింది. దానికి సంబంధించి ఏదో IAS ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారట అన్న. ఈ గొర్రెల స్కీమ్ కు సంబంధించి మా దగ్గర కూడా గొర్రెల స్కీమ్ అయితేంది, ట్రాక్టర్ల స్కీమ్ అయితేంది, డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ అయితేందని గొర్రెల స్కీమ్ కు సంబంధించి కూడా మా మండలానికి సంబంధించి సెకండ్ ఫేజ్ లో కట్టిన డీడీలు ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి. ఇంతవరకు గొర్రెల స్కీమ్ కు సంబంధించి యాదవ సంఘాలకు గొర్రెల పంపిణీ జరగలేదు. అంటే మీరు అన్నట్టు ఏ స్కీమ్ అయినా కూడా వారు ప్రజలకు నిజంగా న్యాయం చేద్దామని అవి ప్రారంభిస్తే సక్సెస్ అవ్వు. వారు ఏంటంటే కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు హెల్ప్ చేయాలి, బీఆర్ఎస్ ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ఆస్తులు సంపాదించుకోవాలి, తద్వారా ప్రచారం ఎక్కువ చేసుకోవాలనే ఆ కోణం. అంటే ఆయన దురాలోచనతో చేసిండు కాబట్టి అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. మీరు అందరూ తెలుసు. ఈరోజు గొర్రెలు ఆయన ఏం చెప్పాడంటే నేను 1 కోటి గొర్రెలు తెచ్చాను, అవి 5 కోట్లు అయినాయి, 10 కోట్లు అయినాయి చెప్పాడు. కానీ మరి మటన్లో మనం మటన్ మార్కెట్కి వెళ్తే ఈరోజు కిలో 800, 900, 1000 రూపాయలు ఎందుకు వస్తుంది అంటే మరి కేసీఆర్ చెప్పినట్టు గొర్రెలు పెరిగినప్పుడు మటన్ రేటు తగ్గాలి, సంపద పెరిగినప్పుడు డిమాండ్ సప్లై రూల్స్ ప్రకారం తగ్గాలి కదా. మరి తగ్గలేదు పెరిగినప్పుడు తగ్గాలి కదా. రెండోది ఇక్కడ కూడా మా యాదవ సోదరులు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వచ్చింది మేము గొర్రెలం మాత్రమే పరిపాలించాలి, మళ్ళా గొల్ల వాళ్ళు గొర్రెలే కాయాలి, ఈ ముదిరాజులు చేపలే పట్టాలి,
కూలిపోయిన కూడా కూలిపోయిన చేయాలంటే ఎక్కడ అక్కడ ఫిక్స్ చేసి మరి మీకు అందరికి కుల భవనాలు కడతా ఒకవైపు అంబేద్కర్ గారు చెప్పింది వారు ఏంటి ఆర్థిక సమానత్వం కావాలన్నారు. వీరు ఆర్థిక సమానత్వం కాకుండా ఆస్తిని అంతా కేంద్రీకరించుకొని ఒక కేసీఆర్ కుటుంబంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పుట్టమద లాంటి కొంతమంది ఆయనకు బినామీలుగా వ్యవహరించిన ఎక్కడైతే ప్రాజెక్టు కడుతున్నారో అక్కడ ఉన్న నాయకునికి కొంత ఇట్లా షేరింగ్ సిస్టమ్ లో నడిచింది. ఈ స్కీములు అయితే మీరు తప్పకుండా అంటే మొన్న అసెంబ్లీలో మీరు కూడా చూసుంటారు. ఇప్పుడు ఒక స్కీమ్ అంటే జనరల్ గా సన్న చిన్నకారు రైతులకు లేదా బిలో పావర్టీ లెవెల్ బీపీఎల్ ప్రజలకు ఇస్తారు. అంటే ముందుగా వాళ్ళకు సబ్సిడీ చేసిన తర్వాత పేదలకు ఇస్తారు. మరి కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్ చూడండి, ఇలా రైతు బంధు వాళ్లకు 1000 ఎకరాలు గుట్టలకు లేఅవుట్లకు రోడ్లకు పెట్రోల్ బంకులకు ఆ విధంగా రింగ్ రోడ్లకు ఆ విధంగా రైతు బంధు తర్వాత ఈ స్కీమ్ దళిత బంధు స్కీమ్ ఇస్తే హుజరాబాద్ లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏదో ఈటల రాజేందర్ గెలవాలి అంటే ఈ దళితులందరినీ ఒక గొర్రెలుగా భావించి దళితులంతా నేను 10 లక్షలు ఇస్తా అంటే నాకు ఓటేస్తారు అనుకున్నారు. కానీ 10 లక్షలుగా నువ్వు 10 కోట్లు ఇచ్చినా నీ పని అయిపోయింది బాబు, నీ మాటలు అయిపోయినాయి, నీ చేతులు అయిపోయినాయి, మోసాలు అయిపోయినాయి. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటేనే పాపం ఆయన రాజాను 10 రోజులు కూడా ఉండని అని పరిస్థితి. సో ఈ విధంగా కాటారంలో కూడా మీరు దళిత ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే స్థాయిలో కాటారంలో కూడా మీ మీద కూడా ఏదైతే మీ పదవికి సంబంధించి కొద్దిగా కుట్రలు జరిగినాయన్న అవగాహన మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు ఆ ప్రోటోకాల్లో మమ్మల్ని వేదిక మీద పిలువనియకపోవడం, తర్వాత ఇక్కడ ప్రోటోకాల్ మా 5 మండలాల్లో ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తి అంటే పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్టమద్ గారు. కానీ వారు కాటారంకి వచ్చి మా కాటారం 5 మండలాల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ దళిత సోదరి జక్కు శ్రీహర్సిని జడ్పీ చైర్మన్. సో జక్కు శ్రీహర్సిని జిల్లా చైర్మన్ గా ఉంటే జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉంటే ఆ వైపు గండా వెంకరామారెడ్డి ప్రోటోకాల్ పాటించకపోయి తనను అగౌరవపరిచేది. ఈ వైపు ఏదైనా ఇనాగ్రేషన్ చేయాలన్నా ఏదైనా మంత్రి పర్యటన ఉన్నా ముఖ్యమంత్రి పర్యటన ఉన్నా ఈ వైపు నుంచి మా అక్కడ ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తి పుట్టమద్ గారు వచ్చి మా దళిత అంటే తెల్లేస్తేనేమో నేను బహుజన నాయకుడిని నేను మట్టి తల్లి బిడ్డని అంటారు కదా, కానీ ఆ మహిళలను అగౌరవపరుస్తూ అక్కడ రాణిబాయి అని పాపం బీసీ మహిళ ఉంటుంది మహాదేవ్పూర్లో, వారి మీద అవిశ్వాసం పెట్టి వారిని పూర్తిగా పదవి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయారు. మళ్ళా ఎంపీటీసీల మద్దతుతో శ్రీధర్ బాబు సార్ వారి యొక్క ఆశీర్వాదంతో వారి ఎంపీపీగా అంటే ఇవన్నీ చెప్పుడు మాటలు చెప్పడానికే, నీతులు చెప్పడానికే. అవి అదే ఉల్లిగడ్డ శాస్త్రం ఉంటుంది కదా, ఉల్లిగడ్డ తినద్దంటే అది అయ్యగారు ఉండి వారి సత్యమని అడిగిందట, అయ్యగారు ఉల్లిగడ్డ తినద్దంటే ఇంత ముందు పంచాంగం చూస్తున్నారు కంటే అవి చెప్పడానికి మనకు కాదు కదా అని అన్నట్టు అది ఆ విధంగా బీఆర్ఎస్ నాయకుల యొక్క పరిస్థితి. అన్నాను అయితే బీఆర్ఎస్ కూడా ఇది ఒక మంచి న్యూస్ ఇక్కడ ఉంది. మరో 2.74 లక్షల మందికి రైతు బీమా ఆగస్టు 15 నుంచి కొత్త బీమా ఇయర్ షూరు. ఇది రైతు బీమా చాలా మంచి స్కీమ్ వాస్తవానికి. సరే ఎవరు ప్రారంభించినా కేసీఆర్ గారు ప్రారంభించినా కూడా అంతకుముందు రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు కొంత సహాయం చేసేది. అలా కాకుండా డైరెక్ట్ ఎల్ఐసి వాళ్ళకే అమౌంట్ కట్టి జూన్ 20 వరకు ఇచ్చిన పాస్బుక్ల వారి ఛాయిస్ మొత్తం 3.22 లక్షల కొత్త పాస్బుక్లు బీమా కోసం అప్లైకి ఈ నెల 5న ముగింపు గడువు, 30 నాటికి రెన్యువల్ డేటా పరిశీలన పూర్తి, పాతవి కొత్తగా మొత్తం 47.87 లక్షల మందికి రైతు బీమా. చాలా మంది ఇప్పుడు కేటీఆర్ అక్కడక్కడ మాట్లాడుతూ రైతు బంధు ఏది రైతు బీమా ఏది అంటారు. ఇది అందరూ కూడా ప్రజలందరికీ తెలవాలి. 2.74 లక్షల మందికి కొత్తగా బీమా ఇవ్వడం అంటే దయచేసి రైతులందరూ కూడా ఈ సందర్భంగా నేను వైనాల రాజన్న గారి న్యూస్ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నా, రైతులంతా కూడా మీ యొక్క పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్లి మీ యొక్క ఏఈఓ కావచ్చు, ఏఓ కావచ్చు అంటే వ్యవసాయ శాఖ అధికారులకు కలవండి. ఒకవేళ రైతు బీమా రెన్యువల్ కాకపోతే వెంటనే రెన్యువల్ చేసుకోండి. కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు కూడా రెన్యువల్ చేసుకోండి. ప్రమాదవశాత్తు రైతు కుటుంబంలో ఒక్క గుంట భూమి ఉన్నా కూడా ఏదైనా జరిగినప్పుడు 5 లక్షల రూపాయలు ఒక నెల రోజుల లోపే మనకి ఎల్ఐసి వారు ఇస్తారు. అంతకుముందు కేసీఆర్ నేనే ఇస్తున్నా చెప్పుకున్నాడు, కానీ అది ఎవరిచ్చేది కాదు. మనం జస్ట్ బీమా ప్రీమియం మన గవర్నమెంట్ నుంచి ఉచితంగా రైతులకు గట్టేస్తుంది. అది మంచి స్కీమ్ కాబట్టి దాన్ని తప్పకుండా కొనసాగిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఎందుకంటే రైతులను ఆదుకోవడానికి ఏ ప్రభుత్వాలు చేయాలి, రైతు కుటుంబంలో జరిగినప్పుడు ఇది ఇవ్వాలి. ఓకే అన్న, ఏదైతే రైతు సోదరులు ఇప్పటి వరకు కొత్తగా 3,22,000 మందికి పాస్బుక్లు రావడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2,74,000 మందికి మళ్ళీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తా ఉన్నది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం, దీన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. అదేవిధంగా రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలని మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతా ఉంది. బై బై ప్యారిస్, ముగిసిన ఒలింపిక్స్ పథకాల్లో అమెరికా అగ్రస్థానం. ప్యారిస్ గడ్డపై 17 రోజుల పాటు ప్రపంచాన్ని వినోదాన్ని పంచిన
ఒలింపిక్స్ గేమ్స్ ముగిశాయి. 32 రోజుల్లో 329 పతాక ఈవెంట్ లో 206 దేశాలకు చెందిన 10,500 మంది పాల్గొన్నారు. ఈ విశ్వ క్రీడా సంబరానికి ఆదివారం తెరపడింది. ఈ మెగా గేమ్స్ లో 40 స్వర్ణాలు, 120 పథకాలతో అమెరికా మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈసారి 10 కంటే ఎక్కువ పథకాలు గెలవాలని కోటి ఆశలతో 117 మంది సైన్యంతో బరిలోకి దిగిన ఇండియా 6 పథకాలతో సరిపెట్టుకుని 71 స్థానంలో నిలిచింది. 10 ఏళ్ల తర్వాత ఈ మరోసారి విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ పోటీలను వైవిధ్యంగా విజయవంతంగా నిర్వహించి తన మార్కు చూపెట్టింది. తదుపరి ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరుగుతాయన్నారు. అన్న ఏదైతే ఇథియోపియా లాంటి చిన్న దేశానికి 6 బంగారు మెడల్ వచ్చినాయి, చైనా లాంటి దేశానికి, అమెరికా లాంటి దేశానికి, ఫ్రాన్స్ లాంటి దేశానికి, బ్రిటన్ లాంటి దేశానికి, బ్రెజిల్ లాంటి దేశానికి, ఉక్రెయిన్ అయితే యుద్ధంతో కకావికలమైపోయి బతుకుడు కష్టం ఉన్నది, అయ్యో దేవుడా అని భయభ్రాంతులతో ఉన్నటువంటి పరిస్థితులల్లా ఉక్రెయిన్ కూడా 10 బంగారు పథకాలు వచ్చినాయి. కానీ 150 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ప్రధానమంత్రి ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి ఈ వ్యవస్థల కనీసం ఒక్క బంగారు పథకం తేవడానికి అవకాశం ఉన్నటువంటి వినేష్ ఫాగట్ పై వ్యతిరేకమైన భావజాలంతో కూడి చివరకు బరువు నేపథ్యంలో ఆమె ముందే చెప్పడం జరిగింది, నేను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి నా అర్హతను కూడా తీసేయడానికి ఏమాత్రం వెనకాడరు అని చెప్పిన తెల్లారి కాక మళ్ళీ తెల్లారే ఆమె 50 గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పి ఆమెను ఒలింపిక్స్ బంగారు పథకం తెచ్చే ఆమెను ఒలింపిక్స్ నుంచి దూరం చేయడం జరిగింది. అసలు ఈ దేశంలో క్రీడా శాఖ మంత్రిత్వం ఉందా? ఇంత చిన్న చిన్న దేశాలు ఇథియోపియా, ఇండోనేషియా లాంటి చిన్న చిన్న దేశాలకు బంగారు పథకాలు వస్తే 150 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో కనీసం ఒక్క బంగారు కొండ కూడా లేడు, ఒక్క బంగారు పథకం రాలేదు. మన దేశం 206 దేశాలు పాల్గొన్న 206 దేశాలు పాల్గొన్న ప్లేస్ లా 164వ ప్లేస్ ఉన్నది మన దేశం. జనాభాలో ప్రపంచంలో మేటిగా ఉన్నటువంటి మన దేశం, ప్రపంచం అంతా ఒక దిక్కుంటే మన దేశం పావుల వంతు దాదాపు 30% మనం ఉంటే మరి పథకాలలో 30% రావాలి కదా, 30% కాదు కదా, కనీసం 0.3% కూడా రాలేదు. అసలు క్రీడా వ్యవస్థపై ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితిపై మీరు ఒకసారి చెప్పండి అన్న. వాస్తవానికి మీరు చాలా బాగా చెప్పారు. ఓకే, పారిస్ ఒలింపిక్ లో అంటే జనరల్ క్రీడల గురించి ఎలా చెప్తారంటే సైంటిస్టులు క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి పనిచేస్తాయని, అంటే మానసికంగా సంతోషం ఉండడానికి శారీరక దృఢత్వం, దాంతోపాటు క్రీడలు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయి ఇవి అంటారు. అయితే ఈ క్రీడలను ఏదైతే భారతదేశంలో మన కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలను పూర్తిగా విస్మరించారు. అసలు క్రీడా శాఖ ఉందని మీరు బడ్జెట్ కేటాయింపులు, అంటే మనకు సమయం లేదు, మీరు బడ్జెట్ కేటాయింపులో కూడా చూడండి. గతం నుంచి ఇప్పటి వరకు మీరు ప్రతి సంవత్సరం కూడా క్రీడ అంటే తూతూ మంత్రంగా క్రీడలకు కేటాయిస్తూ క్రీడ ఉన్న పీటీలను ఒక్క పోస్ట్ కూడా 10 సంవత్సరాలలో ఒక్క పీటీ పోస్ట్ ఇవ్వలే, ఒక్క పీటీ పోస్ట్ ఇవ్వలే. ఒక్క అంతకుముందు ప్రపంచ కప్పులు అంటే ఓన్లీ ఆదాని, తర్వాత రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి క్రికెట్ ను ఒక్కదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప మిగతా దేన్ని కూడా, ఎందుకంటే క్రికెట్ కోట్ల రూపాయలు వస్తున్నాయి. బీసీసీఐ ఒక సెక్రటరీగా ఎవరున్నారు మీకు తెలుసు, జైషా. తెల్లాలేస్తే మోడీ గారు మేక్ ఇండియా, మేడ్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఈరోజు చంద్రుడి మీదకి 100 ఉపగ్రహాలు గొప్పలు చెప్పుకుంటారు. అంటే శాస్త్రవేత్తలు కష్టపడి వ్యాక్సిన్ తయారు చేస్తే అది మేమే ఎక్కడ చూసిన బండి సంజయ్ మాట్లాడతారు, మేము 100 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చాడు అన్న మోదీ తయారు చేసినట్టు. మరి ఈ రోజు 100 కోట్లు 150 కోట్లు ఉన్న జనాభాలో కనీసం 20 పథకాలు తేలే. మరి దీనికి బీజేపీ నాయకుడు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. గతంలో కూడా ఏదైతే ప్రోత్సాహాలు నిజంగా ఇవ్వాలనుకుంటే అర్హులైన వారికి ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం ఇచ్చిందో అట్లా ఇవ్వాలి. కానీ గతంలో కూడా సానియా మిర్జా, పాకిస్తాన్ కు కోడలుగా వెళ్ళినటువంటి సానియా మిర్జాకు ₹1 కోటి నజరానా ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మీకు గుర్తుందో లేదో? అంటే వీళ్ళు ఎంకరేజ్ చేసే దాంట్లో కూడా అంటే దానిలో కూడా పక్షపాతం కాదు, అది దానిలో కూడా రాజకీయ కోణం. ఎందుకంటే ఎంఐఎం అంటే ముస్లిం ఎంఐఎం అప్పుడు వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ సీట్లు అవసరం కాబట్టి, సో ఎంఐఎం వాళ్ళు చెప్పినటువంటి ఆ సానియా మిర్జాకు అప్పుడు మన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా వారిని అనౌన్స్ చేయడం. అంతకంటే మన సింధు ఉంది, సైనా నెహ్వాల్ ఉంది, తర్వాత తెలంగాణ క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని పట్టించుకోలే. తర్వాత మాటలే, అవి కూడా ఎవరికైనా ఇస్తాము అంటే మాటలే. సో దీన్ని క్రీడలో వచ్చింది కాబట్టి మన గౌరవ శ్రీధర్ బాబు సార్ అయితే మంతని నియోజకవర్గంలో మరి ఈ 5 మండలాలు ఆ కాటన్ సబ్ డివిజన్ లో తప్పకుండా మినీ స్టేడియం ఏర్పాటుకు, అంటే గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడే దాదాపు ₹3 కోట్ల ఆ మినీ స్టేడియం కు కేటాయించడం జరిగింది.
వారు మన ప్రభుత్వం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మినీ స్టేడియం ఆ నిధులను వృధా చేసింది. తర్వాత ఆ 5 మండలాలలో ఎలాంటి క్రీడా పోటీలు క్రీడా నిర్వహణ చేయలే. ఈ వైపు కూడా చాలా మంది మన మంత్రి నియోజకవర్గంలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. తర్వాత క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గౌరవ శ్రీన్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు ఒక బృహత్తరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. క్రీడా నిపుణులతోని, క్రీడాకారులతోని చాలా రకాలైన క్రీడలు నిర్వహించాలని చేస్తున్నారు. దాన్ని మనం తప్పకుండా హర్షించాలి. రాబోయే ఈ 5 సంవత్సరాలు ఏ క్రీడ జరిగినా తెలంగాణ పథకాలు తప్పకుండా ఉండాలని ఆశిద్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్ పై హిండర్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి. విపక్షాలు సుప్రీం సుమోటోగా స్వీకరించాలి. మల్లికార్జున్ ఖార్గే సెబీ విశ్వసనీయతకు భంగం. రాహుల్ గాంధీ తక్షణం దర్యాప్తు జరిపించాలి. ఏచూరి ఆర్థిక వ్యవస్థల హైజాక్ ఆర్జేడీ ఇదంతా విదేశీ కుట్ర. విపక్షాలు వారికి సహకరిస్తున్నాయి. బీజేపీ ఏందన్నా ఇది? అదాని వేల కోట్ల రూపాయల సంపాదన, దినదినాభివృద్ధి. బీజేపీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి వారి ఒక్క రూపాయి విలువ 72 రూపాయలకు పెరగడం జరిగింది. ఆ రహస్యం ఏందో, ఆ చిదంబరం రహస్యం ఏందో ఇంతవరకు అర్థం కాలేదు. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా గతంలో జరిగిన పార్లమెంటేరియన్లో అదానీ పేరెత్తడంతో ఆయనను 2 సంవత్సరాల కాల పరిమితి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన బంగ్లాను కూడా గుంజుకొని ఆయనను కట్టుబట్టలతోటి పార్లమెంటేరియన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని కట్టుబట్టలతోటి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. కేవలం నేను అదానీ పేరు తీసినందుకే, అదానీ సంపదపై గుట్టు విప్పాలి అని అడిగినందుకే నన్ను ఈ దేశ పౌరసత్వం నుంచి కూడా ప్రాలదోలే కుట్ర జరిగిందని ప్రతిపక్షంలో ఉండి రాహుల్ గాంధీ లాంటి నేత ఎన్నో సార్లు ఆవేదనకు గురి కావడం జరిగింది. అసలు ఆ గుట్టు ఏందో, ఆ మర్మం ఏందో ఎవరికి అర్థం కావడం లేదు. ఒక్క రూపాయి సంపాదన ఉన్న నా రూపాయి విలువ రాత్రి నుంచి తెల్లారేసరికి 72 రూపాయలకు పెరిగింది. ఏ విధంగా పెరిగింది? 72 రూపాయలకున్న నా విలువ మళ్ళా 963 రూపాయలకు పెరిగింది 2 రోజుకి వచ్చేసరికి. ఇది ఎట్లా పెరుగుతా ఉంది? ఏం చేస్తా ఉన్నారు? ఇంత పెద్ద ధనం దానికి ఎట్లా లాభం జరుగుతా ఉంది? ప్రపంచ వ్యాప్తంగా పోర్టులు, ఇండియా వ్యాప్తంగా బొగ్గు గనులు, విశాఖ లాంటి స్టీల్ ప్లాంట్లు సైతం అదానికి అప్పచెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? గాలిపై కూడా పన్నేసిర్రు. పీల్చే గాలి కూడా అదానికి సంబంధించిన ఇండస్ట్రీస్ నుంచే రావాలి. ఏది నీరు కూడా అదానికి సంబంధించిన వ్యవస్థ నుంచే రావాలి. భారతదేశానికి అదానికి తాకట్టు పెట్టిర్రు. అదానిపై ఏంది అని అప్పట్లో రాహుల్ గాంధీ అడిగినరు. దానికి సంబంధించి ఇప్పుడు ఏదో హిండెన్బర్గ్ కు సంబంధించి అదాని వ్యవస్థకు సంబంధించి వచ్చినట్టున్నది. దాని మీద కొంచెం మీకు ఎక్కువ చర్చ వేయాల్సిందిగా. అది అంటే వాస్తవానికి ఇది ఒక పెద్ద చర్చ, ఒక పెద్ద సబ్జెక్టు. అయితే మీరు అన్నట్టు అదానీ గారి గురించి మనకు బిఫోర్ బీజేపీ ప్రభుత్వం అంటే 2014 కంటే ముందు మనకు అదానీ అనే వ్యక్తి ఎవరో తెలియదు. ఆయన అదానీ కంపెనీ కనీసం ఐటీ టర్న్ ఓవర్ కట్టిన పరిస్థితి కూడా చూడండి. మనకు అంటే ఐటీ పన్నులు కట్టే రిటర్న్స్ లో కూడా అదానీ పేరు ఎక్కడ కనబడదు. అంటే 2014 కంటే ముందు ఐటీ పన్ను కట్టే అర్హత కూడా లేని ఆ అదానీ గారు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం రావడం జరిగిందో, బీజేపీ ప్రభుత్వంలో ఆయన యొక్క ఆస్తులు, ఆయన యొక్క కంపెనీలు అంటే పుట్టకొక్కుల మన భారతదేశంలో యొక్క ఉన్నటువంటి సంపదనంతా అదాని చేతిలో పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి ఆ హవాలా ద్వారా దాని ద్వారా వచ్చే ఫండ్తో మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బీజేపీయేతర ప్రభుత్వం ఉంటుందో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మనం చూసాము. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు, 200 కోట్లు. అంటే ప్రభుత్వాలను కూలదోయడానికి అవసరమైనటువంటి కోట్లాది సంపదను మన భారతదేశ సంపద ప్రజలందరూ కట్టే పన్నును అదానికి డైవర్ట్ చేసి ఆ అదాని యొక్క కంపెనీల నుంచి మళ్ళా బాండ్ల రూపంలో, మీకు తెలుసు అది ఒక పెద్ద కుంభకోణం ఉంది, బాండ్ల రూపంలో విరాళాల రూపంలో సేకరించి దానితో ఎలక్ట్రోల్ బాండ్ తో దాని ద్వారా కోట్ల రూపాయలతో ఎలక్ట్రోరల్ బాండ్ అనే కాడికి వచ్చేసరికి గతంలో ఏదైతే ఈ ఢిల్లీ స్కామ్ కన్నా ముందు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బహిరంగంగా టీవీల ముందుకొచ్చి సోషల్ మీడియా ముందుకొచ్చి మా ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ అనుబంధ శక్తులు 7,500 కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 150 కోట్ల ఆశ చూపినా కానీ మా ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు అని చెప్పడం జరిగింది. దాని వెనుక అదానీ ఉన్నాడు అని ఆ రోజు ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత వెంటనే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖులంతా జైలు పాలు కావడం జరిగింది. అంటే దీని వెనుక ఏం జరుగుతా ఉంది? అదే నేను ఏమంటే బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారం రావడానికి ఈరోజు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఏబీవీపీ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో ఆ విభాగాలలో ఈరోజు అదానీ గారు కూడా ఒక విభాగం అయిపోయింది. అంటే కేంద్రంలో అధికారంలోకి రావడానికి
దేశ ప్రజల సొమ్మును, యావత్ భారతదేశ ప్రజల సొమ్మును వాడుకోవడానికి అదాని అని ఒక పర్సన్ తీసుకొచ్చి ఏదైతే సత్యం కంప్యూటర్స్ అనేది అప్పుడు ఉండేనో ఆ విధంగా అంటే లేని ఆస్తులను ఉన్నట్టుగా చూపించడం. 14,26,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారికి అధికారంలోకి వచ్చిన తర్వాత 14,26,000 కోట్ల రూపాయల ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన డబ్బులను రుణమాఫీ చేసింది. కానీ వ్యవసాయ చట్టాలకు వచ్చేసరికి కేవలం 40,000 కోట్ల రూపాయలు పెట్టి ఎంఎస్పీని పెట్టండి, వ్యవసాయ నిధిని పెట్టండి, రైతుల్ని ఆదుకోండి అంటే రైతులపై ఉక్కుపాదం మోపింది. 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు సంబంధించి 40,000 కోట్ల రుణాలకు సంబంధించి ఎంఎస్పీని పెట్టి రైతాంగానికి ఒక నిధిని ఏర్పాటు చేయమంటే నల్ల చట్టాలను తెచ్చి ఉక్కుపాదం చేసింది. అదేవిధంగా దేశ భద్రతకు సంబంధించి రఫేల్ యుద్ధ విమానం 60,000 కోట్ల రూపాయలతోటి రఫేల్ విమానం ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నటువంటి అనిల్ అంబానీ పుట్టిన ఏదైతే దసాల్ట్ సంస్థ అనేది పుట్టి 3వ రోజు దసాల్ట్ సంస్థను పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన 3వ రోజు నాడే 62,000 కోట్ల రూపాయలు ఆ దసాల్ట్ సంస్థకి ఇచ్చి ఫ్రాన్స్ దసాల్ట్ సంస్థతో కలిపి 62,000 కోట్ల రూపాయలతోటి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఇండియా ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఒప్పందం కుదుర్చుకుంది. పుట్టిన 3 రోజుల బిడ్డకి 62,000 కోట్ల రూపాయలు ఎలా ఇవ్వడం జరిగింది అంటే ఈ డొల్లా కంపెనీల వ్యవస్థ అంతా ఇదే విధంగా. ఇప్పుడు అదాని ఏదైతే చెప్తుందో, అదాని ఏదైతే పోర్టులు, అదాని ఏదైతే విండ్ పవర్, అదాని ఏదైతే ఐరన్ పవర్, అదాని సంస్థలు కూడా పుట్టిన నెలలోపట్లోనే వాళ్ళకు వేల లక్షల కోట్లు ఇవ్వడం, ఆర్థిక నేరగాళ్ళకి వచ్చేసరికి వాటిని మాఫీ చేయడం ఈ దేశంలో జరుగుతుంది. సామాన్య రైతు కుటుంబం కోసం సామాన్య రైతు తీసుకున్నటువంటి వడ్డీలో 1,000 రూపాయలు తక్కువైతే పాస్బుక్ అని ఇయ్యని ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇన్ని లక్షల కోట్లు పెత్తందారి వ్యవస్థకు క్లీన్ చీట్ ఇస్తుంది అంటే వాళ్ళు నిజంగా కూడా బీజేపీ నాయకులు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళు కాదు, దేశ జాతీయ భావము ఈ సమైక్యత భావం ఉన్న నాయకులు కాదు. వాళ్ళు కేవలం ఒక కుల మతోన్మాదం మీద, కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన అధికారంలోకి ఉండాలి. ఈ దేశంలో మొన్నటికి 400+ వస్తే అధ్యక్ష రూల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి. నిజంగా కనుక ఇండియాకు కనుక పూర్తి స్థాయి మెజార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు కనుక ప్రధాని అయితే ఈ ఈడెన్బర్గ్ నివేదిక మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగు, జేఏసీ వేసు ఈ ఈడెన్బర్గ్ ఒక నివేదిక మీద ఎంక్వైరీ చేస్తే మన భారతదేశ సంపద అంతా కూడా చివరికి లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని కూడా వీరికి ఆదానికి అప్పగించే ప్రయత్నం కుట్ర జరిగింది. ఆ రోజు దేశంలో ఉన్న చాలా మంది వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాన్ని మరుగున పడవేయడం జరిగింది. మీరు అన్నట్టు చాలా కంపెనీలు, డొల్ల కంపెనీలకు కనీసము ప్రారంభించి 10 రోజులు కానప్పుడే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల కంపెనీలు అనేది దారాదత్తం చేస్తున్నారు. ఇది ప్రజలంతా కూడా దయచేసి మన భారతదేశం మరో బంగ్లాదేశ్ లాగానో మరో శ్రీలంక లాగానో కావద్దంటే ఇప్పటికైనా ప్రజలంతా కూడా గమనించి, ఎందుకంటే మన దేశం చాలా మందికి అర్థం కాదు, అమెరికా ఎందుకు ఉద్యోగాలకు పోతారు, అమెరికా రూపాయికి ఎందుకు విలువ, మన రూపాయికి ఎందుకు విలువ తక్కువ అని. ఇలాంటి నాయకులు చేయబట్టి డొల్ల కంపెనీలలో ఆర్థిక మోసాలకు పాల్పడుతూ మన రూపాయి విలువని కావాల్సిన అంటే వాళ్ళ చేతిలో రాత్రికి రాత్రి రూపాయి విలువను తగ్గియడం, వాని మళ్ళా తర్వాత ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత రూపాయి విలువ పెంచడం. అంటే ఎట్ ఏ టైం ఏసీ రూమ్ లో కూర్చొని ₹1 పెట్టుబడి పెట్టకుండా వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించే, అంటే మనం చూసాము కరోనా టైంలో ఒక గంటకు 90 కోట్ల ఆదాయం అంటే ఆదాని గారికి, ఒక గంటకు 90 కోట్ల ఆదాయం. అంటే ఈరోజు 90 కోట్ల ఆదాయం రావాలంటే ఒక రైతు కానీ ఒక ఉద్యోగి కానీ జీవితాంతం కష్టపడే రాని పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ యావత్ భారతదేశాన్ని అంటే హిందూను అనే పదాన్ని వాడుకుంటూ భారతదేశంలో విచ్ఛిన్నం చేస్తూ డివైడ్ అండ్ పాలసీ ప్రకారం కులాలు, మతాలని. మణిపూర్లో మీరు చూశారు ఎంత దారుణం జరుగుతుంది. ఒక మహిళను వివస్త్రం చేసి రోడ్ల మీద ఊరేగించినా కూడా ఇప్పటివరకు అక్కడికి మోడీ పోలే, చూడలేదు. మన వయనాడు కూడా గౌరవ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పోయిన తర్వాత అక్కడ ఒక ఊరు గ్రామం తుడిచిపెట్టకపోయింది. ఆయన యావత్తు ప్రపంచం దేశాలని తిరిగి వచ్చిండు మోడీ గారు, కానీ వయనాడు పోవడానికి 1 నెల రోజులు పట్టింది. అంటే ఆయనకు దేశం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. అస్సాం వరదలను కానీ జాతీయ విపత్తుగా ప్రకటించమంటే ఆయన జేబుల నుంచి ఏదో డబ్బు పెట్టినట్టు. నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తి జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ మౌలిక వసతులు, తర్వాత అక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళి చూసి వచ్చింది తప్ప జాతీయ ఇవ్వలే. వాయనాడు కూడా వెళ్ళి పరామర్శ చేసిండు కానీ పైసా విధించండి ప్రధాని అని మొన్న బ్యానర్ ఐటమ్ వచ్చింది. వెళ్ళి మేము ఆదుకుంటాం అన్నాడే తప్ప దానికి సంబంధించి తక్షణ సహాయం కింద ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం విధించలేదు. చూడండి కారణం ఏంటంటే అక్కడ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు
స్థానికత కోసమని వారి కాన్స్టిట్యున్సీ అదే అదొకటి. రెండోది ఇక్కడ ఆ క్రెడిబిలిటీ అంటే రాహుల్ గాంధీ గారు నాకంటే ముందు వెళ్ళారు, వారు అడిగితే నేను ఇచ్చినట్టు అవుతుంది, వారు డిమాండ్ చేస్తే ఇచ్చినట్టు, ఆయనకి ఎక్కడ క్రెడిబిలిటీ పోద్దు అని ప్రజలందరూ చచ్చినా మంచిది. అంటే మీరు ఒకటి ఆలోచన చేయరన్న, మణిపూర్ ఇష్యూ చెప్పారుగా, మణిపూర్కు ప్రతిపక్ష నేతగా లేకముందు రాహుల్ గాంధీ గారు 2 సార్లు పర్యటన చేశారు. 2 సార్లు రాహుల్ గాంధీ గారు పర్యటన చేస్తే మణిపూర్ బార్డర్లకు వెళ్ళగానే రాహుల్ గాంధీ గారిని మొదటిసారి అరెస్ట్ చేయడం, రెండోసారి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసే కార్యక్రమంలో మణిపూర్ కు సంబంధించిన మహిళలు దాదాపుగా 2000 మంది రాహుల్ గాంధీ గారి కాన్వాయ్ చుట్టూ కూర్చోవడంతో రాహుల్ గాంధీ గారిని శరణార్థుల పోలేనికి అడ్డుకోలేదు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక ప్రైవేట్ స్కూల్లో ఈ శరణార్థులు వాళ్ళు వీళ్ళు మణిపూర్కు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారు వాళ్ళ కన్నీళ్లు దుడుస్తూ మీ గొంతుక నేనైతే దేశానికి మీ బాధను చెప్తా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మణిపూర్ ప్రజలు మేము దేశ అంతర్భాగంలో లేమా, మమ్మల్ని ఎందుకు ఈ దేశ ప్రజానికంగా చూడడం లేదు, మాకెందుకు ఈ వ్యవస్థ, మా మహిళలను చిత్రహింసలు పెట్టి రాళ్లతో కొట్టినా గానీ మాపై ఎందుకు కరుణ చూపడించలేదు, మేము భారతదేశ సమసమానత్వంలో మాకు హక్కు లేదా అని అడిగితే కూడా ఇప్పటి వరకు మణిపూర్ పర్యటన చేయలేదు. కానీ మణిపూర్ను ఏం చెప్తున్నారంటే గత 1992, 1998 నుంచి కూడా మణిపూర్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, మణిపూర్ అటువంటి రాష్ట్రమే అని చెప్తా ఉన్నారు. పాలించేది మీరే కదా, మణిపూర్ చక్కదిద్దాల్సిన అవసరం మీ మీద లేదా అని రాహుల్ గాంధీ గారు పలుమార్లు అస్సాంకు వెళ్ళినప్పుడు కూడా సేమ్ అస్సాంలో కూడా వరదల విపత్తు వస్తే కూడా ప్రధాని స్పందించలేదు. కానీ ప్రధాని ఏదైతే అంబానీ కొడుకు ఇంట్లో పెళ్లి జరుగుతాయి ప్రధాని వెళ్ళి 2 రోజులు పర్యటన చేస్తే రాహుల్ గాంధీ గారు మాత్రం అస్సాం, మణిపూర్ ఏదైతే వాయనాడని వరదల పొండి జనాల పొండి తిరుగుతూ జనాలను మమేకం చేయాలని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఇకనైనా ఈ దేశ ప్రజలు హంగు ఆర్భాటాలకు కాకుండా నిజంగా విలువ ఉండి ప్రజలకు మేలు చేయాలనే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తప్పకుండా. ఇప్పుడు మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారు త్యాగాల కుటుంబం నుంచి వచ్చారు. స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన వ్యక్తి నెహ్రూ గారు జైలుకు వెళ్లారు, 13 సంవత్సరాల జైల్లో ఉన్నారు. ఈ దేశానికి అనేక సంస్కరణలు ఈరోజు మనం అందరం కూడా కడుపు నిండా అన్నం తింటున్నాం అంటే నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరిగిన పంచవర్ష ప్రణాళికలు, ఈ ప్రాజెక్టులు, వ్యవసాయ స్థిరీకరణ, ఆధునీకరణ జరిగింది. ఆ వారి మరణానంతరం అంటే మొన్న కేటీఆర్ కూడా అన్నారు, అంటే వారసత్వంతో మేము అట్లా రాలేదు పారాచూట్ వేసుకొని అని రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరిని రాహుల్ గాంధీని అంటున్నారా అని. అంటే వారు చనిపోయిన తర్వాత ప్రమాదవశత్తు వారు మరణానంతరం రాజకీయ శూన్యతను పూర్తి చేయడానికి ప్రజలందరి కోరిక మేరకు నెహ్రూ గారు చనిపోయిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత మన రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు రాజకీయాల్లో రాడు. అంటే ఇట్లా ఈ విధంగా తండ్రి ముఖ్యమంత్రి ఉండగా కొడుకు అమెరికా నుంచి వచ్చి అంటే పదవులు అనుభవించలే వాళ్ళు. అంటే ఈ దేశానికి త్యాగం చేయడానికి వారి సింప్లిసిటీ ఎంత చూస్తాం. మీరు సింపుల్ డ్రెస్ ఇలా మోడీ ఒక్కొక్క డ్రెస్ మోడీ వేస్తే 20 లక్షలు 30 లక్షలు ఆయన డ్రెస్ మీరు చూడండి, అంటే అందరూ 10 లక్షల పైన వారు ఫేమస్ అయిపోయింది. మోడీ సూట్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అది చేసిండు. తర్వాత ఆయన తినే మష్రూమ్స్ రోజుకి 8 మష్రూమ్ ఒక్కొక్కటి 84 పుట్టగొడుగులు థాయిలాండ్ నుంచి తెప్పించి రోజుకి 8 పుట్టగొడుగులు తింటాడంట. ఎక్కడికి వెళ్ళినా కూర్చొని ఒక వీడియో షూట్ చేయించడం. మోడీ ధ్యానంలో ఉన్నాడు. అందుకే అయోధ్యలో రాముని పేరు చెప్పుకొని దేశమంతా వాళ్ళు ప్రభావితం చేశారు కావచ్చు, కానీ ఎక్కడైతే రాముని పేరు చెప్పుకున్నా అక్కడనే అయోధ్యలోనే వారి ఎంపీ సీట్ ను కోల్పోవడం జరిగింది. ఇలా ఇంకోటి ఉందన్నా, తమిళనాడు రాష్ట్రానికి వచ్చేసరికి భారతదేశంలో తమిళనాడు టెంపుల్ వే అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు, హిందుత్వం, భక్తి శ్రద్ధలు ఈ దేశంలో ఎక్కడా ఉండవు. అటువంటి తమిళనాడులో మరి అంత భక్తి శ్రద్ధలు ఉన్న తమిళనాడులో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు ఎందుకన్నా? అదే అంటే వాళ్ళు తమిళనాడు ప్రజలు వాస్తవానికి చైతన్యవంతులు, మద్రాసీలు అంటే మనం వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. వారు సేమ్ ఇప్పుడు అయోధ్యలో కూడా ఏం జరిగిందంటే అయోధ్య భవనానికి, అయోధ్య ఎయిర్పోర్ట్ కు విరాళాలు ఇచ్చిన రైతులను అయోధ్య రాముని దర్శనానికి అనుమతించలేదు, కానీ అదానీని మాత్రం రామ దర్శనానికి మోడీ దగ్గరుండి తీసుకెళ్ళిండు. మా భూములు ఇచ్చిన ఎయిర్పోర్ట్ కోసం ఇక్కడ ప్రాంతం డెవలప్ కావాలి, రాముడు ఏలిన ప్రాంతం అని మేము స్వచ్ఛందంగా భూములు ఇస్తే మమ్మల్ని అనుమతించలేదు, అదానిని చేతి మీద చేసి తీసుకెళ్ళిండు అని అక్కడ నిరసన గలం జరిగింది. అందుకే ఫలితం కూడా ఆ విధంగా వచ్చింది. అక్కడ ఎంపీ సీటు కోల్పోవడం అంటే రాముని పేరు చెప్పుకొని అధికారాలకు వద్దాం చూసిండు. రాముడు ఏం చేశారు, రామాలయాలు ఉన్న ప్రతి చోట కూడా ఎంపీ సీట్లు ఓడిపోయినట్టు మీరు చూడండి. అంటే ఎక్కడైతే రాముని పేరు చెప్పుకొని వాళ్ళు రాముని అంటే దేవుని పేరుతో అంటే
రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో క్లియర్ గా ఉంటది. నేను కులాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయం చేస్తా, నా మత భేదం లేకుండా చేస్తా అంటారు. కానీ వీరు తెల్లారు లేస్తే కులము మతము అంటే డివైడ్ అండ్ పాలన చేస్తూ దేశాన్ని ఓవైపు ఇలాంటి అదాని ఈడెన్బర్గ్ దాని మీద మాత్రం మనం అందరం తప్ప కూడా ప్రజలు అందరూ కూడా దాని మీద కూడా చైతన్యవంతులు. ఇంకోటి ఉందన్న, ఈ దేశంలో జరుగుతున్నటువంటి విద్యుత్ సంస్కరణలకు సంబంధించి దేశానికి సంబంధించిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అదానీ సంస్థకు వ్యవసాయ బావుల కాడ మోటార్లు పెట్టాలనే సంస్థను కేటాయించిందని, దానికి సంబంధించి బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి మనం సింగరేట్ నుంచి తీసుకుంటేనో ఇంకెక్కడి నుంచో తీసుకుంటే తక్కువకు వచ్చినా కానీ అదానీ సంస్థలకు సంబంధించిన బొగ్గు నుంచే కొనాలని హుకుం జారీ చేసినట్టుగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో అనేక ఆరోపణలు, ఒరిస్సా అయితేనేమి, ఛత్తీస్గఢ్ అయితేనేమి, ఈవెన్ తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే, ఇలా కర్ణాటక రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాల మీద అదానీ ఇండస్ట్రీస్ కు సంబంధించి మీరు కొనుగోలు జరపాలని మోడీ ఘంటాపథంగా చెప్పినట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పినట్టుగా విమర్శలు చెప్పే విమర్శలు కాదు, వాస్తవాలు కూడా. మీరు లాభాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను కానీ, మన నౌకా యార్డ్లను కానీ, తర్వాత విశాఖ హుక్కు కానీ, చాలా అంటే లాభాల్లో ఉన్నట్టు కూడా బలవంతంగా మీరు దీనికి అమ్ముతారా, లేకపోతే మీ మీద సెబీ లేకుంటే ఐటీ లేకుంటే సిబిఐ దాడులు చేయమంటారా? మీరు అగ్రిమెంట్ చేస్తారా? ఈయనకు 99% వాటా మీ పేరు ఉండాలనుకుంటే, మీరు ఉనికిలో ఉండాలి, మీరు మార్కెట్లో ఉండాలనుకుంటే మేము చెప్పినట్టు అగ్రిమెంట్ చేయండి. లేదా తెల్లార వరకు వారి మీద ఐటీ దాడులు జరగడం, వారి మీద సెబీ దాడులు జరగడం, వారి మీద సిబిఐ దాడులు జరగడం, వాళ్ళు జైల్లో ఉండడం. చెప్పినట్టు వినాలి లేదా జైలుకు పోవాలి. అదే విధంగా మన భారతదేశంలో మోడీ గారి పరిపాలన జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు మొన్నటికి మన రాష్ట్రానికి ₹1 కూడా అంటే ఎంత వివక్ష అంటే, కేంద్రంలో మన తెలంగాణ నుంచి నెలకు దగ్గర ₹1,00,000 కోట్ల ఆదాయము జిఎస్టీల ద్వారా, తర్వాత వివిధ పన్నుల ద్వారా పోతా ఉంటే కనీసం మనకు ₹1 కూడా బడ్జెట్ లో కేటాయించని దుస్థితి. అంటే దీని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర స్థాయి మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు మరి తెల్లలేస్తే మీడియాలో పెద్దగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడికి నిధులు తేవడానికి, ఇక్కడికి మన తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడంలో మాత్రం ఏ ఒక్కరు మాట్లాడడం లేదు. కాబట్టి ప్రజలు కూడా రేపు ఇంకొక వార్త కూడా ఏదో చూశాను, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీల వాళ్ళమే గెలుస్తామంటే. స్థానిక సంస్థల ఎన్నికల్లో దయచేసి, ఎందుకంటే గ్రామ స్థాయిలో మనము నిధులు రావాలి, గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే గౌరవ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి గ్రామ స్థాయిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, సర్పంచ్లను, కాంగ్రెస్ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, జెడ్పీ చైర్మన్ గెలిపిస్తే 5 అంచెల వ్యవస్థలో నిధులు మనకు వస్తాయి. అక్కడ కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తలేదు, సహకారం లేదు. కాబట్టి ఇక్కడున్న ప్రజాపాలన సక్రమంగా జరగడానికి దోహదానికి ఉపయోగపడుతుందని కోరుతూ